స్థూల జాతీయ ఉత్పత్తిలో తెలంగాణ వాటా 10% ఉండేలా కృషి చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. తెలంగాణను ప్యూర్ రేర్ ప్రాంతాలుగా గుర్తించి ముందుకు సాగుతున్నట్లు వివరించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తోగర్పల్లిలో 651 కోట్లతో 44 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయనున్న కేజేఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్కు మంత్రి భూమి పూజ చేశారు. ఈ కొత్త యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 1550 మందికి, పరోక్షంగా సుమారు 5000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. జహీరాబాద్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే పెట్టుబడులు వస్తే ఈ ప్రాంత వాసులకు ఉపాధి దొరుకుతుందనే ఒక గొప్ప ఆలోచనతో పరిశ్రమలు ఇక్కడ తీసుకురావడానికి ఆహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మరి నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ను తీసుకురావాలంటే జహీరాబాద్ లో ఈ ప్రాంతాన్ని గుర్తించి రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా ఇంటర్నేషనల్ కారిడార్ గా అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కి ఏర్పాటు చేయడానికి మనం ముందడుగులు వేస్తా ఉన్నాం.